మీలో చాలా మందికి మాపై కోపం ఉంది. బికాస్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా సార్లు కరెన్సీ ట్రేడింగ్ గురించి చెప్పండి అని మల్టిపుల్ టైమ్స్ అడిగారు, కానీ మేము ఇప్పటి వరకు చెప్పలేకపోయాం. బికాస్ ఈ ఎఫ్ఎన్ఓ అండ్ ఈవెన్ ఈక్విటీ రిలేటెడ్ గా చెప్పాల్సిన కాన్సెప్ట్స్ ఎక్కువ ఉండిపోవడం కారణంగా మేము దీన్ని టచ్ చేయలేకపోయాం. అండ్ నాకు తెలుసు ఎందుకు అన్నిసార్లు కరెన్సీ ట్రేడింగ్ గురించి అడిగారన్నది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి కరెన్సీ ట్రేడింగ్ మంచి లీవరేజ్ ఇస్తుంది కదా అనిపిస్తుంది. సింపుల్ గా మీరు ఒకసారి స్క్రీన్ పైన గమనించండి. 2000 రూపీస్ పెట్టి నేను ఒక యూఎస్డి ఐఎన్ఆర్ ఫ్యూచర్ ని కొంటే మన రూపీ వీక్ అయ్యే ప్రతి 1 రూపీకి, వీక్ అవ్వడం అంటే ఇక్కడ పెరగడం, ఈ నెంబర్ పెరగడం. ఇక్కడ 82.6 ఉందా, ఒకవేళ అది 83.6 అయింది అనుకోండి, మనం పెట్టిన 2000 రూపీస్ పై 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మీన్స్ ఫర్ ఎవ్రీ 1 పాయింట్ 82 కాస్త 83 అయితే 83 కాస్త 84 అవుతుంటే అలా పెరుగుతున్నా పడుతున్నా మనం తీసుకున్న ట్రేడింగ్ యాక్టివిటీని బట్టి ఫర్ ఎవ్రీ 1 పాయింట్ మనకి 1000 ప్రాఫిట్ వస్తుంది. బికాస్ ఇక్కడ లాట్ సైజ్ 1000 కాబట్టి. అసలు ఇంత లీవరేజ్ మనం ఎక్కడ చూడం కదా. లిటరలీ మనం 2000 రూపీస్ పెడుతూ ఉంటే 82,000 రూపీస్ విలువ చేసే కాంట్రాక్ట్ ని మనం బై చేయడానికి వదులుతున్నట్టు. లిటరలీ ఒక 40 టైమ్స్ దగ్గరగా లీవరేజ్ మనకి ఇస్తున్నట్టు. సో ఇదే మెయిన్ రీజన్. తక్కువ క్యాపిటల్ తో కూడా వస్తే ఎక్కువ ప్రాఫిట్, అరిపోతే ఆ క్యాపిటల్ పోతుందని ఒక థాట్ ప్రాసెస్ తోనే మోస్ట్లీ కరెన్సీ ట్రేడింగ్ వైపు కూడా బిగినర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. బట్ మా ఉద్దేశం 2000 రూపీస్ 3000 రూపీస్ మీ దగ్గర ఉందా, లేకపోతే 1 crore ఉందా అన్నది కాదు. మీకు ఏదైనా ఒక ప్రోడక్ట్లో ట్రేడ్ చేస్తున్నారంటే దాని మీద మీకు సరైన అవగాహన ఉండాలి. ఆ సరైన అవగాహన ఉన్నప్పుడు మీరు 2000 ఉంటున్నా, 10,000 ఉంటున్నా, 1 crore ఉంటున్నా, మీ క్యాపిటల్ని మీరు రెస్పెక్ట్ చేసి ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన పాత్ని మీరు ఎంచుకోగలరు. అలా లేకపోతే మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నది, తక్కువ ఉన్నా ఎక్కువ ఎంత ఉన్నా స్టాక్ మార్కెట్ హ్యాపీగా మీ దగ్గర నుంచి తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో ఇవాల్టి వీడియోలో మనం కరెన్సీ రిలేటెడ్ ఉంటున్న బేసిక్స్ అండ్ కరెన్సీ ట్రేడింగ్ రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ టర్మ్ అండ్ ఈ కరెన్సీ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పడుతుంది, సో ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫ్యాక్టర్స్, వీటిల్ని మాట్లాడుకుంటూ ఒక లైవ్ ట్రేడ్ ని కూడా నేను మీకు చేసి చూపిస్తాను. సో దట్ ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఇదే కంటెంట్ ఒక 10 minutes లో కూడా చెప్పుండొచ్చు, బట్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది కంప్లీట్ నాలెడ్జ్. ఒక 3-4 వీడియోస్ కంబైన్ చేస్తే వచ్చే నాలెడ్జ్. ఇలాంటి ఎఫర్ట్స్ లైక్ ఈ కంప్లీట్ నాలెడ్జ్ మీకు అందించాలని మేము అండ్ మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే దెన్ వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అది మాకు మోటివేషన్లా ఉంటుంది. సో మొదటి కరెన్సీ డైరెక్ట్గా డాలర్, యూరో, ఐఎన్ఆర్ వీటి గురించి మాట్లాడుకునే ముందు అసలు కరెన్సీ బేసిక్స్ గురించి చాలా షార్ట్గా చెప్తాను. బికాస్ అది మాట్లాడుకుంటేనే ఒక పెద్ద టాపిక్ గా మాట్లాడుకోవచ్చు, బట్ కొంత షార్ట్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ లో మనకి బార్టర్ సిస్టమ్ ఉండేది. ఆది మానవుల స్టేజ్ నుంచి మనం ఎదుగుతున్న ప్రాసెస్ లో కొంతమంది కొన్ని పండిస్తుంటే కొంతమంది ఇంకొన్ని పండిస్తుంటే, ఆర్ కొంతమంది దగ్గర కొన్ని వస్తువులు ఉంటే ఇంకొంతమంది దగ్గర ఇంకొక వస్తువులు ఉంటే, వాళ్ళ దగ్గర ఉంటున్న వస్తువుల్ని ఆర్ పండించిన పంటల్ని వేరొకరికి ఇస్తూ దానికి బదులుగా వాళ్ళకి కావాల్సింది తీసుకుంటూ, ఇలా వాళ్ళ దగ్గర ఉంటున్న సర్ప్లస్ లైక్ వాళ్ళ దగ్గర అధికంగా ఉంటున్న వస్తువుల్ని పంటల్ని వేరొకరికి ఇస్తూ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. లైక్ నేను యాపిల్స్ పండిస్తూ మీ దగ్గర ఆరెంజెస్ ఉంటే నేను 2 యాపిల్స్ ఇచ్చి మీ దగ్గర నుంచి ఒక ఆరెంజ్, ఆర్ నేను ఒక యాపిల్ ఇచ్చి మీ దగ్గర నుంచి 2 ఆరెంజెస్, అలా ఒక సిస్టమ్ ప్రకారంగా వస్తువుల్ని మార్చుకునే వాళ్ళు. దాని తర్వాత మెటల్స్ ఎరా స్టార్ట్ అయింది. లైక్ ఈ బంగారం ఆర్ ఈ కాపర్ వీటి రిలేటెడ్ గా వాల్యూని చేసి ఇప్పుడు ఆ వస్తువుల ఒక వాల్యూని గోల్డ్ లోకి మార్చి, లైక్ ఇప్పుడు నేను పండ్లను అమ్మాలనుకుంటే 10 యాపిల్స్ కి ఇప్పుడు నాకు ఆరెంజెస్ వద్దు, 10 యాపిల్స్ కి నాకు ఒక గోల్డ్ కాయిన్ కావాలి, ఆ గోల్డ్ కాయిన్ యూస్ చేసి నేను ఆరెంజెస్ ని కొనుక్కుంటా. అలా వస్తువుల దగ్గర నుంచి మెటల్స్ కి షిఫ్ట్ అయిన మనిషి అదే మెటల్ ఆ గోల్డ్ నే రిజర్వ్ గా యూస్ చేసి ఆ గోల్డ్ ని లెట్స్ సే నాదొక దేశం, నా దేశంలో 1000 kgs బంగారం ఉందనుకుందాం. ఆ 1000 kgs బంగారం వాల్యూ ఎంత, అంత వాల్యూకి సంబంధించిన కరెన్సీ పేపర్స్ ని నేను ఇష్యూ చేసి నా ప్రజలకు ఇచ్చాను. సో నా ప్రజల దగ్గర ఉన్న ఎంటైర్ ఆ కరెన్సీ నోట్లకు వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ మొత్తం కూడా నా దగ్గర బంగారం రూపంలో ఉంది. సో ఆ బంగారాన్ని రిజర్వ్ గా ఉంచి దానికని అనుకోండి, దాన్నే గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అలా కరెన్సీ మనకి వాడుకలోకి వచ్చింది. అక్కడి నుంచి రిజర్వ్ బ్యాంక్స్ వాళ్ళ దేశాల్లో కరెన్సీ ప్రింటింగ్ ని కంట్రోల్ చేయడం, లైక్ పెంచాలా తగ్గించాలా, ఎంత ఎకానమీలో డబ్బులు ఉండాలి, ఎప్పుడు పెంచాలి ఎప్పుడు తగ్గించాలన్నవి కంప్లీట్ గా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ హ్యాండ్స్ లోకి తీసుకున్నాయి. స్టిల్ ఇప్పటికి కూడా మీరు వాడుతున్న కరెన్సీ నోట్ పై ఆర్బీఐ గవర్నర్ గారి సైన్ ఉంటుంది. ఇది హిస్టరీ ఆఫ్ కరెన్సీ. ఇప్పుడు కరెన్సీ బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మీరు అర్థం చేసుకున్నారంటే కరెన్సీ ట్రేడింగే కాదు, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ థింగ్, మన కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది, ఇండియన్ కరెన్సీ స్ట్రాంగ్ అవుతుందంటే దాన్ని ఎలా చెప్తారు మీరు?
మీన్స్ ఇండియన్ కరెన్సీ స్ట్రాంగ్ అయిందని మీరు ఎలా తెలుసుకున్నారు? చెప్పండి ఒకసారి ఆలోచించండి. ఇండియన్ కరెన్సీ స్ట్రాంగ్ అయిందా వీక్ అయిందా అని మీరు ఎలా చెప్తారు? డాలర్ తో కంపేర్ చేసి. ఇక్కడ నుంచి ఒక నెల క్రితం ఒక డాలర్ కి 83 రూపీస్ ఇస్తుంటే ఇప్పుడు ఒక డాలర్ కి 80 రూపీస్ ఇస్తే సరిపోతుందంటే మన ఇండియన్ కరెన్సీ స్ట్రాంగ్ అయిందని కంపేర్ చేసి కదా చెప్తారు. మోస్ట్ ఆఫ్ ద కరెన్సీస్ మనం వీక్ అవుతున్నాయన్నా స్ట్రాంగ్ అవుతున్నాయన్నా ఇంకొక కరెన్సీతో కంపేర్ చేసి చెప్తామన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఏ ఒక్క కరెన్సీని మనం ఇండివిజువల్ గా పెరిగింది తగ్గింది అని చెప్పలేం. లైక్ స్టాక్స్ లా అది ఇంకొక కరెన్సీతో కంపేర్ చేసే మనం చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డాలర్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, DXY అంటారు. అది ఒక్కటి మాత్రమే డాలర్ యొక్క స్ట్రెంగ్త్ ని ఇండివిజువల్ గా డాలర్ పెరిగిందా డాలర్ తగ్గిందా అని చెప్పగలిగేది ఓన్లీ DXY. సో DXY పెరుగుతుందంటే డాలర్ ఇండివిజువల్ గా పెరుగుతుందని, DXY పడుతుందంటే డాలర్ ఇండివిజువల్ గా ఫాలో అవుతుందని. సో ఈ రెండు లాజిక్స్ ని గుర్తుంచుకోండి కరెన్సీ రిలేటెడ్ గా. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రూపీస్ స్ట్రెంత్ అని అవుతుందంటే వెంటనే మన మైండ్ లోకి ఏమొచ్చేస్తుంది అంటే 83 రూపీస్ ఉంటుంటే రూపీస్ స్ట్రెంత్ అయిందంటే 85, 90, 100 వెళ్ళిపోతే స్ట్రెంత్ అయినట్టు అనుకుంటాం. కానీ కాదు. ఇక్కడ నుంచి ఒక నెల రోజుల క్రితం మీరు కొనాలనుకుంటున్న ఫోన్ విలువ, అమెరికాలో ఉంటున్న ఒక ఫోన్ విలువ $1000 ఉందనుకుందాం. ఇక్కడ నుంచి ఒక నెల క్రితం $1 ఈక్వల్ టు 80 రూపీస్ అనుకుంటే మీ ఫోన్ వాల్యూ ఎంత? $1 ఈక్వల్ టు 80 రూపీస్. మీరు కొనాలనుకుంది $1000 ఫోన్, 80,000 రూపీస్ కదా. అదే ఒక నెల తర్వాత $1 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అయితే దెన్ అప్పుడు మీరు కొనాలనుకుంటున్న $1000 ఫోన్ విలువ ఎంత? ₹1,00,000. మీన్స్ 20,000 రూపాయలు మీరు నెల క్రితం పెట్టాల్సిన దానికంటే ఇప్పుడు అడిషనల్ గా పెడుతున్నారు. మరి రూపీస్ స్ట్రాంగ్ అయితే, మన రూపీ వాల్యూ పెరిగితే మనం ఎందుకు అడిషనల్ గా ఇంకా ఎక్కువ డబ్బులు పెడుతున్నాం? సో కాబట్టి క్లియర్ గా గుర్తుంచుకోండి. రూపీ మనకు కనిపిస్తూ $1 ఈక్వల్ టు 82, 83 ఉందా? అది పెరుగుతూ ఉండే కొద్దీ 84, 85, 90 అలా వెళ్తుండే కొద్దీ మన రూపీ వీక్ అవుతున్నట్టు, అలా కాకుండా 83, 82, 80, 79, 78 అలా ఫాలో అవుతుండే కొద్దీ మన రూపీ స్ట్రెంత్ అని అవుతున్నట్టు. అండ్ రూపీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది, ఆర్ ఎల్స్ ఒక కరెన్సీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది, అది మనం ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కరెన్సీ అన్న దాంట్లో మాట్లాడుకుందాం. అండ్ మనలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే కరెన్సీ ట్రేడింగ్ ని RBI వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో బ్యాన్ చేస్తున్నారు. ఫారెక్స్ ట్రేడింగ్ యాప్స్ రిలేటెడ్ గా బ్యాన్ చేస్తున్నారు. అసలు కరెన్సీ ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం లీగలా ఇల్లీగలా? ఫ్రెండ్స్, NSE అండ్ BSE లో ఉంటున్న కరెన్సీ ఫ్యూచర్స్ ఉన్నాయా? లైక్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. USD INR, యూరో INR, GBP INR, JPY INR, ఈ 4 ఉన్నాయి కదా. వీటిలో మనం ట్రేడ్ చేయడం లీగల్. NSE అండ్ BSE లో ఉంటున్న వాటిలో మీరు ఎంతకైనా ట్రేడ్ చేయొచ్చు. కానీ ఫారెక్స్ ప్లాట్ఫామ్స్ లోకి మీరు డబ్బులు పెట్టకూడదు. లైక్ ఇండియన్ బ్రోకర్స్ కాకుండా కొన్ని కొత్త ఫారెన్ బ్రోకర్స్ ఉంటారు. రీసెంట్ గా చాలా యాప్స్ అండ్ వెబ్సైట్స్ ని RBI వాళ్ళు బ్యాన్ చేశారు. వాటిల్లో డబ్బులు పెట్టి ఇంటర్నేషనల్ ఫారెక్స్ మార్కెట్స్ లో మనం ట్రేడ్ చేయకూడదు. ఇది బాగా గుర్తుంచుకోండి డిఫరెన్స్ ని. ఇండియన్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఇండియన్ ఎక్స్చేంజెస్ లో ఉంటున్న కరెన్సీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మనం ట్రేడ్ చేయొచ్చు. కానీ గ్లోబల్ గా ఉంటున్న కరెన్సీ ప్లాట్ఫామ్స్ ఆర్ యాప్స్ లోకి డబ్బులు పెట్టి, భారీగా డబ్బులు పెట్టి ట్రేడింగ్ చేయడాన్ని RBI వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో రిస్ట్రిక్ట్ చేశారు. కాబట్టి ఫారెక్స్ ప్లాట్ఫామ్ అని చెప్తున్న ఏ ప్లాట్ఫామ్ లో కూడా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసి ట్రేడింగ్ చేయాలని ప్రయత్నించదు. ఇన్ఫాక్ట్ చాలా బ్యాంక్స్ దాన్ని అలో కూడా చేయవు. మీరు అలా ట్రాన్స్ఫర్ చేయడానికి డబ్బుల్ని సో అన్నెసరిగా ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ విత్డ్రాల్స్ రిలేటెడ్ గా ఇష్యూ పడద్దు. ఇండియన్ మార్కెట్ లో మీరుంటున్న బ్రోకర్ లో మీకు అవి చూపిస్తుంటాయి కదా, ఇవి మనకి నార్మల్ రెగ్యులర్ గా మనం చూసే 4 పేర్స్. ఇవి కాకుండా క్రాస్ పేర్స్ ఉంటాయి. సో ఈ 4 ఫ్యూచర్స్ అండ్ వీటి రిలేటెడ్ ఉన్న ఆప్షన్స్ US డాలర్, యూరో, బ్రిటిష్ పౌండ్ అండ్ జపనీస్ ఎన్. రూపీకి అగేనెస్ట్ గా ఉంటున్న పేర్స్. సో 1 USD మీన్స్ $1 ఇస్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ అని ఇక్కడ మీకు ట్రేడ్ అవుతుంటుంది. 1 యూరో ఈక్వల్ టు ఎన్ని రూపీస్ అని ఇక్కడ మీకు ట్రేడ్ అవుతుంటుంది. 1 గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ అని ఇక్కడ మీకు ట్రేడ్ అవుతుంటుంది. 1 జపనీస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ అని ఇక్కడ మీకు ట్రేడ్ అవుతుంటుంది. కాబట్టి మన ఇండియాలో లిస్ట్ అయిన INR పేర్స్ ఇవి మీరు స్క్రీన్ పైన గమనిస్తున్నవి. డాలర్, యూరో, గ్రేట్ బ్రిటన్ పౌండ్, జపనీస్ కి సంబంధించిన ఎన్. ఇవి INR తో లింక్ అవుతున్న ఫ్యూచర్స్. ఇవి 4 కరెన్సీ ఇండియన్ మార్కెట్ లో ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారు. అందులోనూ USD INR ఎక్కువగా ఫేమస్. ఇవి కాకుండా క్రాస్ పేర్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు. బట్ అందులో లిక్విడిటీ అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ దాన్ని వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో చూపించారు కాబట్టి వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు. కరెన్సీ ట్రేడింగ్ అంటే ఇవే. అండ్ ఇందులోనూ ఎక్కువగా ఫోకస్ చేసేది USD INR. అండ్ బేసిక్స్ లో ఇది కూడా గుర్తుంచుకోవాలి. కమోడిటీస్ లో మనకు కొన్ని ఫిజికల్ సెటిల్మెంట్స్ ఉంటాయి అండ్ స్టాక్స్ లోనూ మనకు ఫిజికల్ సెటిల్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫిజికల్ సెటిల్మెంట్ ఏమి ఉండదు, అంతా కూడా క్యాష్ లో సెటిల్ అవుతుంది. అండ్ మనకి స్టాక్స్ లో ఇండివిజువల్ ఒక స్టాక్ తో ప్లే చేయొచ్చు. మనం ఒక స్టాక్ ని బై చేయొచ్చు, ఇంకొక స్టాక్ ని సెల్ చేయొచ్చు. అండ్ కమోడిటీలో కూడా ఒక ఫ్యూచర్, ఒక మెటల్ ఫ్యూచర్ ని బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ఆ పర్టికులర్ మెటల్, ఆ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ఉంటున్న ఫండమెంటల్స్ ఆర్ వాల్యుయేషన్స్ తీసుకొని. కానీ ఇక్కడ USD INR ఫ్యూచర్ ని మీరు బై చేస్తున్నారంటే దాని అర్థం ఫస్ట్ కనిపించే కరెన్సీ ఏముంది ఆ కరెన్సీని మీరు పాజిటివ్ గా చూస్తున్నారని, సెకండ్ కనిపించే కరెన్సీని నెగిటివ్ గా చూస్తున్నారని. ఇక్కడే కాదు, మీరు గ్లోబల్ గా ఉంటున్న ఏ కరెన్సీని తీసుకొని ట్రేడ్ చేస్తున్నా, ఒక పేర్ ని మీరు ట్రేడ్ చేస్తున్నారంటే ఒకవేళ మీరు బై చేస్తుంటే ఫస్ట్
ఫస్ట్ కరెన్సీని పాజిటివ్ గా, సెకండ్ కరెన్సీ నెగిటివ్ గా చూస్తున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూఎస్డి ఐఎన్ఆర్ ఫ్యూచర్ ని మీరు బై చేశారు. మీకు లాభం ఎప్పుడు వస్తుంది? ఈ వాల్యూ పెరిగినప్పుడు. ఆ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? 82.5225 ఉండేది ఎప్పుడు పెరుగుతుంది? ఒకటి, డాలర్ అయినా స్ట్రాంగ్ అయిపోవాలి కంపేర్డ్ విత్ రూపీ, ఆర్ రూపీ అయినా వీక్ అవ్వాలి కంపేర్డ్ విత్ డాలర్. ఒకవేళ రెండు స్ట్రాంగ్ అయితే రూపీ కంటే స్ట్రెంత్ ఒకవేళ డాలర్ లో ఎక్కువ ఉంటే అప్పుడు ఇది పెరుగుతుంది. రెండు పాజిటివ్ గా కూడా ఉండొచ్చు, రెండు ఎకానమీస్ కూడా గ్రో అవ్వచ్చు. బట్ రూపీ కంటే డాలర్ ఇంకా వాల్యూ పెరిగి ఉంటే, స్ట్రెంత్ లో కూడా ఇది ఇంకా సూపర్ స్ట్రెంత్ ఉంటే ఆ వాల్యూ పెరుగుతుంది. మరి అలాంటప్పుడు మీరు డాలర్ ని పాజిటివ్ గా చూసి రూపీని నెగిటివ్ గా చూస్తున్నట్టే కదా. అలానే మిగిలినవి కూడా వర్తిస్తాయి. ఫస్ట్ కనిపిస్తున్నవి బేస్ కరెన్సీ అంటారు. ఈ పేరులో ఫస్ట్ కనిపిస్తున్న ప్రతిదీ కూడా బేస్ కరెన్సీ. దాని పక్కది కొటేషన్ కరెన్సీ. మీరు ఏదైనా ఒక పేరు ని బై చేస్తున్నారంటే బేస్ కరెన్సీ సైడ్ మీరు బులిష్ గా ఉంటున్నట్టు, కొటేషన్ కరెన్సీ సైడ్ నెగిటివ్ గా ఉంటున్నట్టు. అండ్ అసలు ఎవరు చేస్తారు కరెన్సీ ట్రేడింగ్? ఫ్రెండ్స్, యూజువల్ గా మనలాంటి స్పెక్యులేట్ చేసే వాళ్ళు, ట్రేడింగ్ చేసే వాళ్ళ సంఖ్య కొంతే ఉంటుంది. కానీ ఈ కరెన్సీ రిలేటెడ్ గా ఎక్కువగా బై చేసేది, సెల్ చేసేది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసుకుంటూ పెద్ద మొత్తంలో బిజినెస్ చేసేవాళ్ళు. సింపుల్ గా చెప్తాను, నాకు అమెరికా నుంచి ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కావాలి పెద్ద మొత్తంలో అనుకుందాం. దాని వాల్యూ 100 crores అనుకుందాం. ప్రెసెంట్ నేనైతే 100 crores తో నా దగ్గర రెడీగా ఉంది డబ్బులు. కానీ ఎవరికి తెలుసు అప్కమింగ్ టైమ్స్ లో డాలర్ స్ట్రెంత్ అయిపోయి రూపీ వీక్ అయిపోయింది అనుకోండి, నేను ఈ 100 కోట్లతో కొనాల్సిన ఎక్విప్మెంట్ కాస్త 120 కోట్లు, 130 కోట్లకు వెళ్ళిపోద్ది. అందుకే నేను ఏం చేస్తాను, డైరెక్ట్ గా ఇక్కడికి ఫ్యూచర్స్ లోకి వచ్చి 100 కోట్లకి సంబంధించిన యూఎస్డి ఐఎన్ఆర్ ఫ్యూచర్స్ ని కొనేస్తాను. ఆ మొత్తం డబ్బుల్ని దీంట్లో పెడతాను. అది ఇక్కడ నుంచి ఫాలో అయింది అనుకోండి, నేను డబ్బులతో కొన్నా, అది ఫాలో అయింది అనుకోండి, దాని అర్థం బయట కరెన్సీ కూడా తగ్గినట్టే. నా ఎక్విప్మెంట్ నాకు అనుకుందాం 100 కోట్ల నుంచి 80 కోట్లకు వచ్చేసింది నా డబ్బులు. నేను కొనాల్సిన ఎక్విప్మెంట్ ప్రైస్ కూడా నేను ఇప్పుడు రూపీస్ ని డాలర్స్ లోకి మార్చి కొనాలి. కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ పడుతుంటే అక్కడ ఆ ఎక్విప్మెంట్ వాల్యూ కూడా తగ్గుతున్నట్టే, నాకే నష్టం లేదు. కానీ ఇక్కడ ఈ వాల్యూ పెరిగింది అనుకోండి, నేను ఒకవేళ ఫ్యూచర్ తో హెడ్జ్ చేయకపోయింటే, నేను ఇప్పుడు కొనాలనుకుంటున్న వస్తువు ధర పెరిగింది, మరి నా దగ్గర ఇదే డబ్బులు ఉంది, నేను ఎలా కొనగలను? పడ్డప్పుడు వస్తువు వాల్యూ పడి ఉంటుంది, నేను కొనగలడానికి నేను నష్టపోయి ఉంటాను. ఇక్కడ డబ్బులు ఆ రెండు ఈక్వల్ అవుతే నేను కొనగలనది. కానీ పెరిగితే, నేను ఒకవేళ ఫ్యూచర్ తో రాకపోయింటే నా డబ్బులు అలానే ఉంటుంది. కానీ డాలర్ వాల్యూ పెరగడం కారణంగా, ఆ రూపీ వాల్యూ వీక్ అవడం కారణంగా వస్తువు ధర పెరిగింది. మరి ఇప్పుడు ఎలా కొనాలి ఆ వస్తువుని? కాబట్టి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఆ పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాలనుకుంటున్న బిగ్ ఇన్స్టిట్యూషనల్ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు ఎక్కువగా కరెన్సీ మార్కెట్ లో ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన లాంటి వాళ్ళు, ఇలాంటి ప్లేయర్స్ అందరితో కలిపి కరెన్సీ మార్కెట్ ఉంటుంది. అండ్ ఇండియన్ కరెన్సీ మార్కెట్స్ ఒక టైమింగ్, మార్నింగ్ 9 కి ఓపెన్ అవుతాయి, ఈవినింగ్ 5 కి క్లోజ్ అవుతాయి. అండ్ లాట్ సైజ్, ఈచ్ లాట్ మీరు కొంటున్న ఈచ్ ఫ్యూచర్ ఒక లాట్ వాల్యూ 1000 క్వాంటిటీ. అండ్ ఇక్కడ చాలా మంది తప్పు చేస్తుంటారు, ఇది జాగ్రత్తగా గమనించండి. సపోజ్ మీరు నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ ని బై చేయాలని ప్రయత్నిస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు ఆటోమేటిక్ గా క్వాంటిటీ దగ్గర 50 ఉంటది. దాని మీనింగ్ ఏంటి అని కింద కూడా రాసుంటారు 1 లాట్ అని. కానీ అదే మీరు యూఎస్డి ఐఎన్ఆర్ కి సంబంధించిన ఫ్యూచర్ ని కూడా బై చేద్దాం అనుకుంటే 1 అని కనిపిస్తుంటది క్వాంటిటీ. దాని అర్థం మనం ఏమనుకుంటాం, డే ట్రేడర్ తెలుగులో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా మీకు, 1 లాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 క్వాంటిటీ అని. కాబట్టి మనం నిఫ్టీలో క్వాంటిటీ 50 పెట్టాం కాబట్టి 1 లాట్ ఈక్వల్ టు 50 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా క్వాంటిటీ దగ్గర 1000 పెట్టాలేమో అనుకోని 1000 పెడతాం. కానీ కింద చూడండి 1800 అడగాల్సింది కాస్త 18,40,000 అడుగుతుంది. బికాస్ ఈ 1000 అనేది క్వాంటిటీ కాదు, ఇక్కడ క్వాంటిటీ అన్నా లాట్ అన్నా రెండు ఒకటే ఇక్కడ కరెన్సీ ట్రేడింగ్ లో. ఇది జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మీరు గమనిస్తే క్వాంటిటీ 1 ఉన్నప్పుడు కూడా కింద లాట్ 1 అని రిప్రజెంట్ చేస్తారు. ఇది జాగ్రత్తగా గమనించండి. బికాస్ డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళకైతే ఓకే, డబ్బులు ఎక్కువ ఉంది అనుకోండి అకౌంట్ లో, సో 1 లాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 అన్నారు కాబట్టి నా దగ్గర 1000, నేను 1 లాట్ లో ఒకసారి ట్రేడ్ చేసి చూస్తాను అనుకోని 1000 పెట్టి మీరు బై చేసినా సెల్ చేసినా భారీ మొత్తంలో మీరు ఒకేసారి క్వాంటిటీస్ ని కొంటున్నట్టు. లిక్విడిటీ ఉంటుంది ఇక్కడ, లిక్విడిటీతో ఇష్యూ ఉండదు మనకి. కరెన్సీ ట్రేడింగ్ లో మోస్ట్లీ లిక్విడిటీ ఉంటుంది. అండ్ కరెన్సీ ట్రేడింగ్ లో పిప్ అంటుంటారు, పిఐపి, పిప్ ఒక మీనింగ్ పాయింట్ ఇన్ పర్సంటేజ్. మరి ఇప్పుడు ఇక్కడ మారుతుంది కదా, పైన యూఎస్డి ఐఎన్ఆర్ మారుతుంది, 82.502550 ఇలా మారుతుంది. ఇందులో ఎంత పెరిగితే ఒక పిప్ అనాలి? ఫ్రెండ్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఒక పిప్ ఈజ్ ఈక్వల్ టు ఒక టిక్ ప్రైస్. టిక్ ప్రైస్ మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వీటిల్లో ఎంతకు మారుతుంటుంది? 55 పైసకి కదా. లైక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ని తీసుకున్నారు, అక్కడ మనకి ఎంతెంత డిఫరెన్స్ తో ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి కొనాలనుకుంటే, లిమిట్ ప్రైస్ పెట్టి కొనాలనుకుంటే నేను 18,732.55, తర్వాత నేను ఎంత పెట్టాలి? 56 పెట్టగలనా? 60 పెట్టాలి. దాని తర్వాత కావాలంటే 65 పెట్టాలి. అది తగ్గించుకోవాలనుకుంటే 55 పైస్ డిఫరెన్స్ తోనే కదా నేను మార్చాలి. అలా ఇక్కడ మనకి కరెన్సీ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉంటాయి. లైక్ 82.5050 లాస్ట్ ఉన్నాయి చూసారా? పాయింట్ తర్వాత ఉన్న 4 డిజిట్స్ లో లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ మనం టిక్ ప్రైస్ లా చూస్తుంటాం. సో పాయింట్ తర్వాత ఉన్న 4 డిజిట్స్ లో లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయా, అవి మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయ్యే చేంజ్, ప్రైస్ చేంజ్ అవుతుంటుందా, అది కేవలం లాస్ట్ 2 డిజిట్స్ లోనే కనిపిస్తుంది. అండ్ ఆ చేంజ్ కూడా 25 తో చేంజ్ అవుతుంటుంది. చూడండి 82.5025 ఉంది, నెక్స్ట్ 50కి వెళ్ళింది, మీన్స్ 25 పెరిగింది, మళ్ళీ 25 తగ్గింది, గమనిస్తున్నారా? మళ్ళీ 25 పెరిగింది,
మళ్ళీ 25 తగ్గింది. ఇలా ఇంకొకసారి ఇప్పుడు 50 నుంచి ఇంకో 25 పెరిగింది. ఇలా ఇక్కడ మీరు గమనించండి 25 తోనే మీకు మొత్తం చేంజ్ ఉంటుంది లాస్ట్ 2 డిజిట్స్ లో. సో 82 రూపీ 50 పైస్ ఇక్కడ వరకు ఓకే. మనం నార్మల్ గా 82 అనేది ఏంటి రూపీస్, ఈ 50 ఏంటి పైస్. మరి ఆ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, అవి పైస్ కంటే తక్కువ. సో 1 రూపీ ఈక్వల్ టు 100 పైస్ కదా. అలా 1 పైస్ ని ఇంకొక 100 పార్ట్స్ గా కట్ చేస్తే మనకి లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. సో కాబట్టి 1 పిప్ or 1 tick equal to 1/4 of 1 pice or 0.25 or 0.25 pice. ప్రతి చేంజ్ 0.25 పైస్ చేంజ్ అవుతుండే కొద్దీ ఒక్కొక్క పాయింట్ మనకి పెరుగుతుంది, ఒక్కొక్క పాయింట్ మనకి తగ్గుతుంది. 0.25 పైసా, ఒక పైస్ కూడా కాదు, 1/4 పైస్. దానికి మనకేంటి ప్రాఫిట్ అంటే మీకు ఒకసారి గమనించండి. నేను ఇది ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెట్టి బై చేస్తాను. బై చేశాను. ఎంతలో బై చేశాను? నా యావరేజ్ బయింగ్ ప్రైస్ ఎంత? 82 రూపీ 50 పైస్ నార్మల్ గా చూసేది. కానీ మనం కరెన్సీ టర్మ్స్ లో చూడాలంటే 82.5075. ఇక్కడ నాకు లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ గాని పెరిగినా తగ్గినా మారే ఒక్కొక్క టిక్ ఆర్ ఒక్కొక్క పిప్ కి 2.5 రూపీ వస్తుంది. చూడండి వచ్చిందా? నేను కొన్నది పాయింట్ తర్వాత 5075 ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు పాయింట్ తర్వాత 5100 5125 ఉంది. సో అలా నాకు 0.25 పైస్ మారే ప్రతి దానికి, ప్రతి టిక్ ఆర్ ప్రతి పిప్ కి 2.5 రూపీ వస్తుంది. పైస్ అగైన్ 0.25 రూపీస్ కాదు, 0.25 పైస్. 1/4 ఆఫ్ ఏ పైసా. ఒక పైసాలో 1/4 మల్టిప్లై చేస్తే 2.5 రూపీ. అర్థమైంది కదా? టిక్ సైజ్ అన్నా పిప్ సైజ్ అన్నా ఇండియన్ మార్కెట్స్ లో ఒకటే. అండ్ మనం ఒక లాట్ కొనడానికి ఎంత అయిందో చూడండి ఒకసారి. మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా 1800 అండ్ సంథింగ్ అవుతుందని, అంతే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ నాకు మారుతూ ఉన్న దానికి ఎంతెంత లాభం నష్టం అనేది మీకు కనిపిస్తుంటది. మరి స్టార్టింగ్ లో ఇక్కడ 1 పాయింట్ మారితే 1000 వచ్చేస్తుంది అన్నారు కదా. ఇక్కడ ఏమో చూస్తే 7 రూపాయలు 10 రూపాయలు మారుతుందంటే ఇదే ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పాలనుకునేది. అన్లెస్ ఏదైనా ఒక బిగ్ ఈవెంట్స్ ఉంటే తప్పించి ఈక్విటీస్ లా కమోడిటీస్ లా ఇది ఒక 5% 10% అలా మారిపోవు కరెన్సీ. అవంత పెద్ద వోల్టైల్ గా మూవ్ అవ్వవు అన్లెస్ ఏదైనా ఒక బిగ్ ఈవెంట్ లైక్ గ్లోబల్ గా బ్రెగ్జిట్ జరిగింది. ఆ టైంలో చూడండి యూరో ఎలా మారింది అని, బ్రిటన్ పౌండ్ ఎలా మారిందని, చాలా వోల్టైల్ గా మూవ్ అయ్యాయి ఆ టైంలో, బ్రెగ్జిట్ టైంలో మాత్రమే. బట్ నార్మల్ టైమ్స్ లో కరెన్సీలో పెద్ద ఫ్లక్చుయేషన్స్ లైక్ భారీగా మూవ్ ఉండదు. అక్కడ మారే కొంత పాయింట్స్ లైక్ ప్రీవియస్ క్లోజ్ 82.6075, ఇప్పుడు 82.5175. దానికే పెద్దదే చేంజ్. అదే పెద్దది. 1% మూవ్ అయింది USD అన్నారంటే అది పెద్ద చేంజ్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ లీవరేజ్ ఎక్కువ ఇస్తారు, వోల్టాలిటీ ఉండదు కాబట్టి. సో బ్రోకర్ రిస్క్ లోకి వెళ్ళిపోడు, క్లయింట్ రిస్క్ లోకి వెళ్ళిపోడు అనే ఒక ధైర్యంతోనే ఎక్కడికి వెళ్తుందిలే కరెన్సీ మార్కెట్ అనే ధైర్యంతోనే ఇంత లీవరేజ్ ఇస్తారు. అండ్ ఎక్స్పైరీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ మంత్లీ ఎక్స్పైరీస్. మనకి వీక్లీ ఎక్స్పైరీస్ కూడా ఉంటాయి. ప్రతి ఎక్స్పైరీ కూడా మనకి ఫ్రైడేనా ఎక్స్పైర్ అవుతుంది. ఈ వీక్లీ ఎక్స్పైరీస్ అన్ని కూడా మనకి ఫ్రైడేనా ఎక్స్పైర్ అవుతాయి. ఒకవేళ ఫ్రైడే హాలిడే అయితే దానికి ముందు రోజు ఎక్స్పైర్ అవుతాయి. అండ్ ఇంకొకటి కరెన్సీ డెరివేటివ్స్ లో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు USDINR అని టైప్ చేస్తే మీకు CDS అని కనిపిస్తూ ఉంటది లాస్ట్ లో. CDS అంటే కరెన్సీ డెరివేటివ్, NSE కి సంబంధించింది. అదే USDINR BCD అని టైప్ చేశారనుకోండి అవి కూడా కనిపిస్తాయి మీకు. BCD అంటే BSE కి సంబంధించిన కరెన్సీ డెరివేటివ్. బట్ యూజువల్ గా మనకు తెలుసు లిక్విడిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటుందని, NSE లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఫర్ బెటర్ లిక్విడిటీ. అండ్ ఇంకొకటి USDINR అని టైప్ చేయగానే ఇక్కడ మీకు ఫ్యూచర్స్ వస్తాయి అండ్ దాంతో పాటు ఆప్షన్స్ కూడా వస్తాయి. లైక్ ఇప్పుడు ఎక్కడ ఉంది 82.5 దగ్గర ఉంది కదా, నేను 83 కి వెళ్తుంది అనుకునే కాల్ ఆప్షన్ కొనొచ్చు. అది కూడా మనకి ట్రేడ్ అవుతుంటది. కానీ నేను చెప్పాలనుకునేది ఎలాగో మార్జిన్ తక్కువే కాబట్టి మళ్ళీ ఆప్షన్స్ లోకి వెళ్ళాలనే రిక్వైర్మెంట్ ఏంటి? లెట్స్ ఇప్పుడు ఈ ఆప్షన్ నేను బై చేయడానికి 75 రూపీస్ అవుతుంది. ఫ్యూచర్ కే తక్కువ అవుతుందంటే మరి ఈ ఆప్షన్ కి ఇంకా తక్కువ అవుతుంది కదా అని మీరు వెళ్తున్నారా? ఎస్, దీనికి ఇంకా తక్కువ అవుతుంది. లెట్స్ ఇక్కడ 75 రూపీస్ అవుతుంది ఈ ఆప్షన్ కొనడానికి. కానీ ఫ్రెండ్స్ చార్జెస్ పోతాయి 23 రూపీస్ 24 రూపీస్ దగ్గరగా. లాజిక్ లేదు అసలు యాక్చువల్లీ ఆప్షన్స్ రిలేటెడ్ గా వెళ్ళడానికి. ఫ్యూచర్స్ లోనే మనకి మనం పెడుతున్న మార్జిన్ పై బెటర్ రిటర్న్ అనేది మనం చూసుకోవచ్చు. కానీ బికాస్ సేమ్ చార్జెస్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా కూడా 25 రూపీస్ పడుతుంది అంతే బై చేయడానికి, ఈవెన్ సెల్ చేయడానికి కూడా సేమ్ చార్జెస్ లో మార్పు లేదు. కాబట్టి లాజికల్ గా థింక్ చేస్తే ఆప్షన్స్ కి వెళ్లాల్సిన రిక్వైర్మెంటే లేదు మన ఇండియన్ కరెన్సీ మార్కెట్ లో. అండ్ సమ్ టైమ్స్ ఇతర కరెన్సీ రిలేటెడ్ గా మీరు ఆప్షన్స్ లోకి వెళ్ళాలంటే లిక్విడిటీ కూడా ఇష్యూ అవుతుంది. కాబట్టి ట్రేడ్ చేయాలనుకుంటే కేవలం ఫ్యూచర్స్ లోనే మనం ఉండాలి. అండ్ ఇంకొకటి ఇంట్రాడే మాత్రమే ట్రేడర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బికాస్ ఓవర్ నైట్ లో గ్లోబల్ ఫారెక్స్ ఆర్ గ్లోబల్ కరెన్సీ మార్కెట్ రిలేటెడ్ గా వచ్చే చేంజెస్ తో మనకి గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అండ్ అగైన్ ఇక్కడ గ్యాప్ అప్ అంటే 30% 20% మారిపోవడం కాదు, చాలా మినిమం. సో పైసెస్ లో మారినా సరే అది బిగ్ చేంజ్ ఇస్తుంది. బికాస్ ఇక్కడ మనకి లీవరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి 1000 రూపీస్ పెడుతున్న వాళ్ళు 40,000 తో, ఇక్కడ లాజికల్ గా చూస్తే ఇక్కడ మనం లెస్ దాన్ 2000 పెట్టాం. కానీ 82.5 మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ ఎంత 1000 చేస్తే 82,500 రూపీస్ విలువ చేసే కాంట్రాక్ట్ మనం ట్రేడ్ చేయడానికి అలౌ చేసినట్టు.
కాబట్టి పైసెస్ లో వచ్చే చేంజ్ కూడా ఎక్కువ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఓవర్ నైట్ లో క్యారీ చేయడం అనేది మీకు గ్లోబల్ ఫ్యాక్టర్స్ ని అర్థం చేసుకోలేని మైండ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కరెక్ట్ కాదు. ఐ హోప్ మీకు ఈ మొత్తం కరెన్సీ టాపిక్ అంతా కూడా నీట్ గా అర్థమైందని. సరే, ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ గురించి మాట్లాడుకుందాం. ఏ ఫ్యాక్టర్స్ తో కరెన్సీ మారుతుంటది, లైక్ ఇప్పుడు కరెన్సీ పెరుగుతుంది తగ్గుతుంది, ఏ ఫ్యాక్టర్స్ తో? ఫ్రెండ్స్, బ్రాడ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, అవి కరెన్సీని పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ చేస్తాయి. ఒక బిగ్ వేలో కరెన్సీని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ మొదట మాట్లాడుకుందాం. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఈ వర్డ్ ని గుర్తుంచుకోవాలి మనం. కరెన్సీ రిలేటెడ్ గా ట్రేడ్ చేస్తున్నా, ఈక్విటీ మార్కెట్స్ ఆర్ మ్యాక్రో ఎకానమీ గురించి స్టడీ చేస్తున్నా, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మోస్ట్లీ మనకు ఐడియా ఉంటుంది. బట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. మనం ఇండియా నుంచి వస్తువుల్ని తయారు చేసి ఫారెన్ వాళ్ళకి అమ్ముతున్నాం అనుకోండి, అమెరికా వాళ్ళకి అమ్ముతున్నాం అనుకుందాం. జరుగుతున్న ప్రాసెస్ ఏంటి చెప్పండి? వస్తువులు తయారు చేశాను, నా వస్తువుల్ని అమెరికా వాళ్ళకి అమ్మాను. అమెరికా వాళ్ళు నాకు దేంట్లో పే చేస్తారు? రూపీస్ లో పే చేయరు కదా, డాలర్స్ లో పే చేస్తారు. డాలర్స్ ఇండియాకి వచ్చాయి, ఇప్పుడు ఆ డాలర్ రూపీగా మారి నా దగ్గరికి వచ్చింది. సో సింపుల్ గా వాళ్ళు డాలర్ తో రూపీని కొన్నారు, వాళ్ళ కరెన్సీని పెట్టి మన కరెన్సీని కొన్నారు. రూపీ వాల్యూ స్ట్రెంగ్ అవుతుందా, వీక్ అవుతుందా? స్ట్రాంగ్ అవుతుంది. అలా కాదు. ఇప్పుడు సెకండ్ సినారియో, మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్రజలందరూ ఫారెన్ వస్తువులకి ఇంట్రెస్ట్ చూపించి ఫారెన్ వస్తువుల్ని ఎక్కువగా కొంటున్నారు. ఇప్పుడు ఇండియాలో సెల్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు ఫారెన్ వస్తువులు డిమాండ్ ఉందని అర్థమై, మరి అంత డిమాండ్ ఇండియన్స్ దగ్గర ఉంటున్నప్పుడు ఆ వస్తువుల్ని ఇక్కడికి దిగుమతి చేసుకోవాలి కదా, ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఫారెన్ వస్తువుల్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు మనం దేంట్లో పే చేయాలి? రూపీస్ లో పే చేయాలి. మనం రూపీస్ లో పే చేస్తే వాళ్ళు రూపీస్ లోనే పెట్టుకుంటారా, లేదా రూపీస్ ని డాలర్స్ లోకి మార్చుకుంటారు. కన్వర్షన్ జరుగుతుంది బ్యాంక్స్ లో. అప్పుడు మనం రూపీని పెట్టి డాలర్ ని కొంటున్నట్టు. అప్పుడు డాలర్ ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుతుందా, వీక్ అవుతుందా? డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. సో ఇలా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కారణంగా మన దేశంలో ఉంటున్న డాలర్ నిలవలు, ఆ రూపీ యొక్క స్ట్రెంగ్త్ అనేది మారుతూ ఉంటుంది. సో కాబట్టి ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం. మీన్స్ రూపీని డాలర్లోకి మార్చడం కంటే డాలర్ని రూపీలోకి మారుస్తున్నాం, రూపీ స్ట్రెంగ్త్ అవుతుంది. అలా కాదు, ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం. మీన్స్ డాలర్ని రూపీలోకి మార్చడానికి బదులు రూపీని డాలర్లోకి మారుస్తున్నాం అంటే మన కరెన్సీ, డొమెస్టిక్ కరెన్సీ వీక్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ గుర్తుంచుకోండి. మరి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నారు, దాని మీనింగ్ ఏంటి? ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎంత పెరిగిపోయాయి. మీన్స్ మనం వేరొక దేశాలకి ఒక 100 రూపీస్ పంపిస్తుంటే, వేరొక దేశాల నుంచి మనం 125 రూపీస్ ఇంపోర్ట్ చేసుకుంటుంటే 100కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, 125 ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎంత పెరిగింది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంటే? 25% ఆర్ 25 రూపీస్ పెరిగింది. ఇది మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఇది ఎప్పుడైతే పెరుగుతుందో, లైక్ ఎవరైనా మీతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోయింది అంటున్నారు అనుకోండి, దాని అర్థం మనం ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నామని. అలా చేసుకుంటే ఏమవుతుందని చెప్పాను? రూపీ వీక్ అవుతుందని చెప్పాను. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంటే రూపీ వీక్ అవుతుంది, తద్వారా ఎంటైర్ ఇండియన్ ఎకానమీ కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది. సో దట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కూడా నెగిటివ్ ఉంటుంది ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం అనేది. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ సింపుల్ గా చెప్పాలంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పై ఆ పర్టికులర్ దేశానికి సంబంధించిన కరెన్సీ వాల్యూ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే డెసిషన్స్ ని బట్టి కూడా ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ ఆధారపడి ఉంటుంది. ఎలా? మనకి ఇన్ఫ్లేషన్ కి ఇంట్రెస్ట్ రేట్స్ కి లాజిక్ తెలుసు కదా, చాలా టైమ్స్ మాట్లాడుకున్నాం. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకోండి, వడ్డీ రేట్లను కూడా పెంచుతారు. ఎందుకు? వడ్డీ రేట్లను పెంచితే ఎకానమీలో లిక్విడిటీ ఆర్ డబ్బులు అనేది తగ్గుతుంది, సో దట్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని. సో అగైన్ నేను ఈ కాన్సెప్ట్ ని చెప్పాలనుకోవట్లేదు, సింపుల్ గా అనుకుందాం. ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లను పెంచుతున్నారు. ఇప్పుడు ఈ పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా దేశానికి సంబంధించిన కరెన్సీ స్ట్రెంగ్త్ అవుతుందా, వీక్ అవుతుందా? బాగా ఆలోచించండి. స్ట్రెంగ్త్ అవుతుంది. ఎలా చెప్తాను చూడండి. వడ్డీ రేట్లను సెంట్రల్ బ్యాంక్ పెంచుతుందంటే ఆ దేశంలో ఉంటున్న బ్యాంక్స్ కూడా డిపాజిట్ రేట్లు, వాళ్ళు ఇచ్చే లోన్ రేట్లు అన్నిటినీ పెంచుతారు కదా, అంటే డిపాజిట్ రేట్లు పెరుగుతాయి కదా ఆ దేశానికి సంబంధించి. మరి అనుకుందాం మన ఇండియన్ వడ్డీ రేట్లే బాగా పెరిగిపోతున్నాయి అనుకోండి ఇతర దేశాలతో కంపేర్ చేస్తే. దెన్ యుఎస్ డాలర్స్ లో డబ్బులు పెట్టుకున్న వ్యక్తి యుఎస్ బ్యాంక్ లో డబ్బులు పెట్టుకున్నాడు అనుకుందాం, కొన్ని లక్షల డాలర్స్ పెట్టుకున్నాడు అనుకుందాం. మరి అతను యుఎస్ లో ఉంటున్న బ్యాంక్ లో పెట్టుకునే బదులు అదే డాలర్స్ ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసి ఇండియన్ బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తే అక్కడితో పోలిస్తే ఇక్కడ వడ్డీ ఎక్కువ వస్తుంటే రిస్క్ ఫ్రీ రిటర్న్ ఇక్కడ వస్తున్నట్టు కదా తనకి. అర్థమవుతుందా నేను చెప్పే లాజిక్? అమెరికాతో పోలిస్తే ఇండియాలో వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటే మరి అమెరికన్ డాలర్స్ లో తను హోల్డ్ చేయడం బదులు ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసి ఇండియన్ బ్యాంక్స్ లో ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో డిపాజిట్ చేస్తే తను ఎక్కువ రిస్క్ ఫ్రీ రిటర్న్ సంపాదిస్తున్నట్టు కదా. కాబట్టి ఒక దేశానికి సంబంధించి వడ్డీ రేట్లు పెరుగుతున్నాయంటే ఆ దేశానికి సంబంధించి ఇన్ఫ్లోస్ ఇతర దేశాల కరెన్సీ నుంచి ఎక్కువ వస్తాయి. దీన్నే క్యారీ ట్రేడ్ అంటారు. కానీ లాజికల్ గా అది వర్కౌట్ కాదు, ఎందుకంటే టైం టు టైం డాలర్ తో పోలిస్తే మన రూపీ వాల్యూ వీక్ అవుతూ ఉంటది. అండ్ అలా డాలర్స్ ని రూపీస్ లోకి మార్చడానికి, అగైన్ రూపీస్ ని డాలర్స్ లోకి మార్చడానికి ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంటది. సో లిటరలీ ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్స్ లో
అది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. అండ్ ఎక్కడైనా బెనిఫిట్ వస్తుందంటే అలా మనీ ఫ్లో అవుతుంటది. కాబట్టి మీరు గమనించండి, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారంటే, వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారంటే అమెరికన్ మార్కెట్లు పెరుగుతాయి, మొత్తం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతాయి దానికంటే ఎక్కువ. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతున్నాయంటే అక్కడ ఉంటున్న డబ్బులు పెద్ద రిటర్న్ రాదు, అక్కడ బ్యాంక్స్ లో ఆర్ ఇతర ఫైనాన్షియల్ రూట్స్ లో పెడుతున్న డబ్బులకి పెద్ద రిటర్న్ రాదు అనుకొని ఆ డబ్బులు గ్లోబల్ మార్కెట్స్ లో ఫ్లో అవుతుంది. ఇప్పుడు అదే అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయంటే ఇక్కడెక్కడో డబ్బులు పెట్టుకునేది ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ డాలర్ తో పోలిస్తే ఆ కరెన్సీ వీక్ అవుతూ ఉంటుంది. ఎందుకు తలనొప్పి అంతా, ఇక్కడే వడ్డీ రేట్లు పెంచారు కదా అని మళ్ళీ ఆ డబ్బులు యూఎస్లోకి వెళ్తుంది. కాబట్టి అమెరికా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయంటే ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ నెగిటివ్, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతున్నాయంటే ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్కి పాజిటివ్. అదే కరెన్సీకి కూడా వర్తిస్తుంది. ఏ దేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయంటే ఆ దేశానికి సంబంధించిన కరెన్సీకి పాజిటివ్, ఏ దేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్లు పడుతున్నాయంటే ఆ దేశానికి సంబంధించిన కరెన్సీకి నెగిటివ్. ఇన్ఫ్లేషన్కి ఇంట్రెస్ట్ రేట్స్కి లింక్ మనకు తెలుసు కాబట్టి నేను అది అగైన్ డిస్కస్ చేయట్లేదు. అండ్ ఇవి కాక జియో పొలిటికల్ టెన్షన్స్ ఉండనే ఉంటాయి కదా. లెట్స్ సే మన ఇండియా పైకి ఎవరో వార్ వచ్చారు, ఆర్ మన ఇండియా ఇంకొకరిపై వార్కి వెళ్ళింది, మన రిసోర్సెస్ అన్నీ డ్రైన్ అయిపోతాయి కదా, భారీగా ఖర్చు పెట్టాలి కదా. వార్ అంటే చిన్నగా అయిపోయేది కాదు, వందలు వేల కోట్లలో కూడా ఇప్పుడుంటున్న ఎన్విరాన్మెంట్లో అయితే ఖర్చు పెట్టాల్సి రావచ్చు. మరి ఎకానమీ డిస్టర్బ్ విత్ డాలర్ అనేది యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేస్తున్న కరెన్సీ, మేజర్ కరెన్సీ. సో కాబట్టి దానికంటూ ఒక ఇండెక్స్ ని ఫామ్ చేసుకొని, DXY డాలర్ ఇండెక్స్ ని ఫామ్ చేసుకొని, అండ్ ఆ డాలర్ ఇండెక్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని కరెన్సీస్ లింక్ అయి ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క టాపిక్ ఇండివిజువల్ గా ఒక వీడియో చేసుకునేలా ఉంటుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేద్దాం. టు ద టాపిక్ వస్తే ఇవి మన కరెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫ్యాక్టర్స్. సో ఐ హోప్ మీకు ఈ కరెన్సీ రిలేటెడ్ ఉన్న కంప్లీట్ నాలెడ్జ్ అంతా కూడా అర్థమైందని. అండ్ ఈవెన్ ఇందాక మనం లైవ్ ట్రేడ్ కూడా చూసాం కాబట్టి ఇప్పుడు ఆ లైవ్ ట్రేడ్ రిలేటెడ్ గా కొంత డీటెయిల్స్ ని మాట్లాడుకుందాం. సో మనం బై చేయాలనుకున్నా సెల్ చేయాలనుకున్నా కరెన్సీ రిలేటెడ్ గా లాజిక్ నేను మీకు చెప్పాను కదా. మీకు రూపీ వీక్ అవుతుంది, US డాలర్ స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటే బై చేస్తారు. ఆర్ మీకు రూపీ స్ట్రాంగ్ అవుతుంది, US డాలర్ వీక్ అవుతుంది అనుకుంటే సెల్ చేస్తారు. సెల్ చేస్తున్నా బై చేస్తున్నా మీకు రెండు ఉంటాయి, ఒకటి CDS, ఇంకొకటి BCD కూడా చూపిస్తా. సో పైది మీకు కనిపిస్తున్నది ఇక్కడ చూడండి CDS, కిందది మీకు కనిపిస్తున్నది BCD. సో BCD అని మీరు చూస్తున్నారంటే అది BSEకి సంబంధించిన కరెన్సీ, అదే CDS అని మీరు చూస్తున్నారంటే అది NSEకి సంబంధించిన కరెన్సీ డెరివేటివ్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ బై చేశాను ఒక క్వాంటిటీ. మనం యూజువల్ గా బై చేసిన లాస్ట్ పాయింట్ తర్వాత ఉన్న 4 digits లో లాస్ట్ 2 digits, సో అనుకుందాం పాయింట్ తర్వాత ఉన్న 1 2 3 4 ఆ 4 digits లో లాస్ట్ 2 digits మీరు చూసినప్పుడు 25 ఉంది. కొంత టైంకి 25 కాస్త 75కి వెళ్ళింది. దెన్ 2 pips మీకు ప్రాఫిట్ వచ్చినట్టు, ఆర్ 0.50 పైస్ మీకు ప్రాఫిట్ వచ్చినట్టు, 0.50 పైస్, అంతేకాని 50 పైస్ కాదు. అన్నీ మాట్లాడుకున్నాను కదా, టైమింగ్స్ ఏంటి 9 to 5 ఉంటుందని. అండ్ యూజువల్ గా మన మార్కెట్ డేస్ ఏవే ఉంటాయి వాటన్నిటికీ ఇవి కూడా వర్కింగ్ డేస్ లోనే ఉంటూ ఉంటాయి. అండ్ లాట్ సైజ్ ఎంత, పిప్ సైజ్ ఆర్ టిక్ సైజ్ ఎంత, అండ్ బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు గమనించాల్సింది ఏంటి, లైక్ CDS BCD ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఐ హోప్ మీకు లాజిక్ అంతా అర్థమైందని. మరి ట్రేడ్ ఎలా చేయాలి, దీనికి ఏదైనా పర్టికులర్ సపరేట్ స్ట్రాటజీ అని ఉంటుందా ఫ్రెండ్స్? కరెన్సీకైనా, కమోడిటీకైనా, ఈక్విటీకైనా అన్నిటికీ కూడా ప్రైస్ యాక్షన్ ఒకటే, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఒకటే, మీకు క్యాండిల్ స్టిక్స్ ఒకటే, అవి ఏవి కూడా ఎక్కడ కూడా మారవు. సో మీకు ఎక్కువ వోల్టాలిటీ ఉండేది కాదు. అండ్ ఇలా మీకు ఒక ఏదో పెద్ద మూవ్ అయినట్లు కనిపిస్తుంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయిందో చూడండి. ఇక్కడ 82.4 నుంచి 82.74కి లిటరలీ ఒక 34 పైస్ మూవ్ అయింది. ఇదే చాలా పెద్ద మూవ్ లా కనిపిస్తుందా? నిజంగానే పెద్ద మూవ్ అది. సో యూజువల్ గా కరెన్సీలో మీకు వచ్చే చిన్న చిన్న చేంజ్ కూడా డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ లాట్స్ మనకు మారుతుంది. అండ్ ఒక్కొక్క లాట్ కి ఎంత డబ్బులు పడుతుంది ఇదంతా కూడా చూసాం. చార్జెస్ ని కూడా చూసాం, 25 రూపీస్ పర్ లాట్, బై సెల్ ఇంచుమించు అదే పడుతుంది. ఐ హోప్ మీకు ఈ కరెన్సీ ట్రేడింగ్ రిలేటెడ్ ఉన్న కంప్లీట్ నాలెడ్జ్ మీకు వచ్చిందని. ఫారెక్స్ లో ట్రేడ్ చేయడం ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ RBI అలో చేయట్లేదు. అదే మన ఇండియాలో ఉంటున్న ఈ కరెన్సీ పేర్స్ లో ట్రేడ్ చేయడం లీగల్. సో ఒకవేళ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు వీటిల్లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్న బ్రోకర్ మోస్ట్లీ ఇది యాక్టివేటెడ్ లోనే ఉంచుంటారు. యాక్టివేట్ లేకపోతే యాక్టివేట్ చేయండి అని అడిగితే యాక్టివేట్ చేస్తారు కూడా. ఐ హోప్ ఈ కంటెంట్ మీకు కొంత వాల్యూని యాడ్ చేసిందని అనుకుంటున్నాను. వాల్యూని యాడ్ చేస్తుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఆల్రెడీ ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ అండ్ మన ఛానల్ని చూస్తున్న కంటెంట్ని ఫర్దర్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్స్, ఇన్సూరెన్స్, ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్గా మన ఛానల్ రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో కనిపిస్తూ ఉంటాయి. డైరెక్ట్ వెబ్సైట్స్ కి వెళ్ళి వాటిని తీసుకునే బదులు మన ఛానల్కి సంబంధించిన లింక్స్ ని యూజ్ చేస్తే మన ఛానల్ కి మీరు సపోర్ట్ చేసినట్లుంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.